సైబర్ నేరగాల ఉచ్చులో పడి చాలా మంది డబ్బులు పోగొట్టుకోవడం ఆ విద్యార్థులను కలిచివేసింది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలని భావించారు ఆ మిత్రులు. స్మార్ట్ ఫోన్ని ఆయుధంగా చేసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పించారు పీవీపీ కళాశాలకు చెందిన విద్యార్థులు. ఉపన్యాసంలా చెబితే ఎవరూ చూడరని, దానికి హాస్యం జోడించి సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, వాటికి ఎలా దూరంగా ఉండాలనే అంశాలను ప్రస్తావిస్తూ లఘు చిత్రాలు తీశారు. ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాలు నిర్మించామంటున్న విద్యార్థులతో చిట్చాట్. ప్రస్తుతం నేరాలు రూటుమార్చుకున్నాయి. గతంలో హత్యలు అలాగే దోపిడీల పేరుతో నేరాలు జరిగాయి. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం ఇటు పోలీసులు కూడా ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా ప్రతిరోజు కూడా చాలామంది ఈ సైబర్ నేరాల గురవుతున్నారు. ఈ సైబర్ నేరాల పట్ల అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు కూడా ముందుకొచ్చి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు ఈ సైబర్ నేరాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాలు నిర్మిస్తున్నారు. అసలు ఎందుకు ఈ సైబర్ నేరాల మీద వాళ్ళు అవగాహన కార్యక్రమం చేపట్టారు, ఎలా చేస్తున్నారో అంశాలను వారి మాటలను తెలుసుకుందాం. అసలు ఎందుకు వచ్చిందండి ఈ థాట్ మీకు? చాలా మందిని చూశాను సార్. ఇలా చాలామంది సఫర్ అయ్యారు, అమౌంట్ అంతా పోయి. చూసి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి, అలాగే ఎస్పీ సార్ వచ్చి వాళ్ళు మాకు చెప్పారు ఇలా చేయండి అని. సో దాన్ని బట్టి మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయాలి. ఎట్లా చేశారు? మీరే క్యారెక్టర్గా ఇన్వాల్వ్ అయ్యి చేశారా? అంటే బాధితులు అలాగే ఈ అవగాహన కార్యక్రమం రెండు మీరే చేశారా? అంతే సార్, మేము మొత్తం మేమే వీడియోలో చేసాం. ఎంతమంది? మేము నలుగురు చేసాం సార్ టీంలో. ఎన్ని రోజులు పట్టింది? అసలు ఈ టీం ఏం తీసుకున్నారు? 2 days పట్టింది సార్. ఫ్రెండ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు సార్ ఒక యాప్లో, అది అమౌంట్ పోతుంది. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చాక అన్ని కేసులు రిజాల్వ్ అవ్వవు సార్. అది అవ్వలేదు, సో ఆడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే దాన్ని బట్టి థీమ్ ఏంటంటే అమౌంట్ పోయి మనం కంప్లైంట్ ఇచ్చినా సరే సాల్వ్ అవ్వవు. కొన్ని అయ్యేలా ఉంటే ప్రతి ఒక్కటి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు. సమాజంలో జరుగుతున్న ఈ సైబర్ నేరాల మీద ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కూడా అనేక అవగాహన సదస్సులు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈనాడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుల మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో కూడా కొంత అవగాహన పెరుగుతూ వస్తుంది. అసలు ఎందుకు వచ్చిందండి ఈ ఆలోచన? అట్లాగే ఇప్పటి వరకు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడిన వారిని ఏమైనా గుర్తించడం జరిగిందా? ఏంటి పరిస్థితి? ఈ మధ్య చాలా చూస్తున్నాం కాబట్టి న్యూస్లో, వాళ్ళని ఉద్దేశించి మేము కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాం. పెనంబలూరు ఎస్ఐ సార్ వచ్చి బ్రీఫ్కి ఎలా తీయాలి, ఎలా షార్ట్ ఫిల్మ్ ఏ విధంగా ఉండాలని చాలా దగ్గరుండి చెప్పారు. కాబట్టి మేము ధైర్యం చేసి షార్ట్ ఫిల్మ్ తీసాం. ఈనాడు కూడా చాలా సపోర్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ తీయడం చూసి మనకి చేశారు, వచ్చి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. ఎంత టైం పీరియడ్లో ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు లఘు చిత్రాలు తీస్తున్నారు, ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. ఏకంగా ఫోన్లకు సంబంధించి కాలర్ ట్యూన్గానే ఈ సైబర్ నేరాల మీద అవగాహన కాలర్ ట్యూన్ వస్తుంది. అయినా సరే ఎక్కడో ఒక చోట ఈ సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకని? కొన్ని కేసెస్ అన్ని కొన్ని సాల్వ్ అయ్యి ఉంటాయి, కొన్ని సాల్వ్ అవ్వని ఉంటాయి. అవే కొంది అవి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. మా షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఒక లింక్ క్లిక్ చేయడంలోనే అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోవటం, మెసేజ్లు రావడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాళ్ళు ఒక సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు, అది కాల్ చేస్తే ప్రాబ్లం రిసాల్వ్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతుంది. అట్లా అవ్వకూడదని ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఉద్యోగ ప్రకటనలు, లేకపోతే మ్యాట్రిమోనీ సైట్లు, లేకపోతే లాటరీ తగిలిందని ఇట్లా అనేక లింకులు వస్తూ ఉంటాయి. చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఓపెన్ చేయకుండా ఉంటారు. కానీ చదువు లేని వాళ్ళకి కూడా వస్తే వాళ్ళు పొరపాటున లింక్ చేస్తే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మాయమయ్యే పరిస్థితి ఉంది. అట్లాంటి వారికి ఎట్లా అవగాహన కల్పించే అవకాశం ఉంది? మీరు చాలా మంది దగ్గర లైక్ ఇలానే పోతాయి, డబ్బులు పోతాయి. ఎవరికి ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏం చెప్పలేరు కదా సార్. సో అందుకే మేము ఇట్లా ఒక అవేర్నెస్ వీడియో క్రియేట్ చేస్తే, సో అది తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో అలా చాలా మంది లైఫ్ కూడా మేము సేవ్ చేసే పర్సన్స్ అవుతాము. సో చాలా అడ్వాంటేజ్ ఉంది సార్ మేము ఇలా చేయడం వల్ల అని అనిపించింది. ఏం చేసిన థీమ్ ఏంటంటే లైక్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ మీద చేసాము. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ఏదో కాల్ వస్తుంది, ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేసేస్తారు. వాళ్ళ ఇంటి పోలీస్ అవతారమే వేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, మీరు ఇలా ఇందులో డ్రగ్ కేసు అండ్ ఇల్లీగల్ కేసెస్లో మీరు ఇట్లా అయ్యారు, సో ఏంటి అని చెప్పి మొత్తం వాళ్ళని పానిక్ చేసేస్తారు. ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఏంటి, అయ్యో అవునా అని చెప్పి భయపడిపోయి డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయడం, సో ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలా వాళ్ళు బుక్ అయిపోవడం కానీ ఇంకా డబ్బులన్నీ పోవడం, అది తీరా ఇంట్లో తెలిస్తే వాళ్ళకి చెప్పలేక సూసైడ్లు చేసుకోవడం. సో ఇలా చాలా కేసెస్ అన్నీ నోట్ చేసుకొని ఇంకా సార్ వాళ్ళు కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. సో పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని దానికి రిలేటెడ్గా చేశాం సార్. సో ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సైబర్ నేరాల మీద అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఎందుకని ప్రజల్లో అంతగా చొచ్చుకు వెళ్ళలేకపోతుంది? డైలీ కూడా ఈ సైబర్ నేరాలకు గురవుతున్న వారి సంఖ్య కూడా
పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటారు? చాలా మంది తెలియని వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళందరికీ తెలియకుండా వాళ్ళు ఫోన్లు ఎత్తేసి ఇప్పుడు అరెస్ట్ అనగానే భయపడిపోయి ఇంకా వాళ్ళు ఫోన్ నెంబర్లు లేకపోతే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇచ్చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఆ భయంతో వాళ్ళు వచ్చేసి మనీ అంతా తీసేసుకొని ఇలా ఇబ్బంది పెట్టి దీనివల్ల వాళ్ళు భయంతో పక్కన వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి సూసైడ్లు అవన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ సైబర్ నేరానికి గురైన తర్వాత ఆ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మనకి మనీ రికవరీ వచ్చే అవకాశం ఎక్కువ ఎంత శాతం ఉండొచ్చు? చాలా తక్కువ సార్, 1% వరకే వస్తుందని సిఐ గారు కూడా మాకు షార్ట్ ఫిల్మ్ చేయమని చెప్పినప్పుడు వచ్చి చెప్పారు. సో అవేర్నెస్ ద్వారా పీపుల్ తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి అందుకు అవేర్నెస్ వీడియో అనేది చేయడం జరిగింది. ఎట్లా చేశారు ఈ అవేర్నెస్? అంటే మామూలు స్టూడెంట్స్ అందరూ కలిసి షార్ట్ ఫిల్మ్ షూట్ చేశారు, మీరే యాక్ట్ చేశారా? ఆ థీమ్ ఏంటి అసలు? మేము డిజిటల్ అరెస్ట్ ఇంకా లోన్స్ ఏపీకే లింక్స్ మీద చేసాం సార్. సో వాటి ద్వారా వాళ్ళకి వచ్చేసి ఇలా ఒకవేళ ఇలాంటి కేసెస్ వస్తే అలా జరగకుండా కొంచెం వరకు అయినా ఆగుతుందని. ఒకవైపు ఫోన్లో లింకులు రావడంతో పాటు మరొకవైపు డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా కొంత ఏజ్డ్ పీపుల్ అంటే రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్ళు అనేవి కేసులు పెరిగిపోతున్నాయి. దీనిలో సంబంధించి రికవరీ శాతం కూడా చాలా తక్కువ ఉందంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతుంది. సైబర్ నేరాలకి అడ్డుకట్ట అనేది వేయడం కొంత ఇబ్బందికరం, మనమే స్వయ నియంత్రణ ఉండాలంటూ కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఎట్లా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే మనమే స్వయ నియంత్రణలో ఉంటే ఈ నేరాల బారిన పడకుంటాము? ఇప్పుడు మన సొసైటీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే నార్మల్ వాళ్ళకైనా సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుందని ఎవరికి ఐడియా ఉండట్లేదు సార్. బేసిక్గా అది ఎలా ఉంటుందంటే చిన్న లింక్ బై మిస్టేక్గా టచ్ అయినా కూడా మన డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోయి అలా జరుగుతున్నాయి సొసైటీలో. సో ఇప్పుడు డిఎస్పీ సార్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే స్ప్రెడ్ అవేర్నెస్ చేయడానికి మనం చేసే టీము కామెడీతో పాటు జనాలకి నాలెడ్జ్ వెళ్ళేలా చేయమన్నారు సార్. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉండాలంటే జనాలు ఇప్పుడు ఇలా షార్ట్ ఫిల్మ్ తీసేసి ఇలా జరుగుతున్నాయని చెప్తే ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు సార్. అటెన్షన్ టైం అనేది అందరికీ తగ్గిపోయింది. సో ఇప్పుడు మన వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఒక కామెడీ వేలో కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మా కాలేజ్లో కొన్ని టీమ్స్ కలిసి మేము అంతా డిసైడ్ అయ్యాం, కొంచెం కామెడీగా ఆ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయడానికి డిసైడ్ అయ్యాం సార్. మెయిన్గా బయట జరుగుతున్నాయి సార్, బ్లాక్మెయిల్ చేస్తారు, ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు పుష్ చేస్తారంటే వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకునేటట్టు టెన్షన్ పెట్టేస్తారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లింక్స్ పెడతారు, ఓటీపీస్ తీసేసుకుంటారు. ఏజ్డ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్పండి ఇలా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక్కొక్కరు ఒక టీం తీసుకుని దాన్ని కామెడీ వేలో లేదా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ట్రై చేసాం సార్ చెప్పడానికి. సోషల్ అవేర్నెస్ అనేది అందరికీ ఉండాలి సార్. చదువుకున్న మాత్రం వాళ్ళకి అన్నీ తెలిసిపోవడం అంటే అలా లేకుండా ఉంది సార్. అవి ఎలా జరుగుతున్నాయని సోర్స్ లేకుండా ఉంటుంది. సో కాస్త అందరూ సోషల్ అవేర్గా ఉండి ఎవరికి పడితే వాళ్ళకి పర్సనల్ డేటా షేర్ చేయకుండా ఉండాలి. మొత్తం ఇప్పుడు వరకు కూడా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటారు? ఎంతమంది, ఎన్ని టీంలు ఎన్ని చేసి ఉంటారు? ఒక 10 to 15 టీమ్స్ ఉన్నాయి సార్. ఒక్కో టీం 3 తీసింది, ఒకటి 1 తీసింది. కాకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రతిదీ కవర్ అయింది. ఇప్పుడు డిఎస్పీ సార్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అసలు బయట అలాంటి కేసెస్ జరుగుతున్నాయి, ఆల్రెడీ బాధితుల దగ్గర నుంచి డేటా తీసుకుని ఎలా జరుగుతున్నాయి అన్నీ తీసాం సార్. దగ్గర 30 దాకా తీసాం సార్. మొత్తంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు విద్యార్థులు కూడా ముందుకొచ్చి లఘు చిత్రాలను రూపొందించి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హడావిడి జీవితంలో ఎవరు కూడా ఏదైనా అంశం మీద కొంత ఏదైతే ఆసక్తి కనబరచరు, కానీ వాళ్ళకి వినోదం రూపంలో ఈ అవగాహన కార్యక్రమం వారి వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పీవీపీ సిద్ధార్థ విద్యార్థులు ముందుకొచ్చి లఘు చిత్రాలను నిర్మించి ఈ సైబర్ నేరాల బారిన ఎవరూ పడకుండా కూడా ఈ షార్ట్ ఫిల్మ్లు అనేవి రూపొందిస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.